నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మీ మీదకి కుమ్మరిస్తాను. ఆ ముందు మాట కూడా చదువమ్మా, 9వ వచనం ఒకసారి. ఈ జనులు నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులు. ఇప్పుడు నాతో రండి. మీరు కొంతమందికి ఇది ఒక అపోహ. పాటర్ గారండి, ఇంక మా అయ్యగారు ఉన్నారండి, అసలు వాక్యం చెప్తే చాలండి. దేనికోసం చెప్తాడండి? మాట్లాడండి అమ్మా, హలో మాట్లాడండి, మాకేమైనా పని పాట? ఇక్కడ ఆయన చెబుతున్నాడు మాట. నీ దేవుడని యెహోవా నీతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఇదిగో ఈ ప్రజలు నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ దగ్గర దొంగతనం చేశాము అని అడిగితే ఆయన క్లారిటీగా చెప్తున్న మాట ఇది. ఏమని? 10వ భాగము ప్రతిష్టర్పణ ఇయ్యక మీరు దొంగిలితిరి. ఇది చేయడం వల్ల, ఇలా మనం చేయడం వల్ల మన మీదకి ఏమైనా నష్టం వస్తుంది అన్నాడా? అమ్మా ఏమన్నాడో? మీరు శాపగ్రస్తులు. ఇప్పుడు దైవ సేవకుడు చెప్తున్న మాట, ఈ విషయము దేవుడు చెప్తున్న మాట. మాట్లాడండి. ఇప్పుడు ఒకవేళ ఈ అపోహలో ఎవరైనా ఇప్పటి వరకు మీరుంటే, ఈ మాట ప్రభు మీతోనే మాట్లాడుతున్న విషయం.